నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు మొంతా పంజాకు విలవిల్లాడిన ఓరుగల్లు ఏర్లను తలపిస్తున్న రహదారులు ముంపులోనే అనేక కాలనీలు అస్తవ్యస్తమైన జనజీవనం ఖమ్మంను ముంచెత్తిన మున్నేరువాగు జలదిగ్బంధంలో లోతట్టు కాలనీలు పునరావాస కేంద్రాలకు ప్రభావిత ప్రాంతాల ప్రజలు తెలంగాణలో అన్నదాతలను నట్టేట ముంచిన తుఫాన్ పొలాల్లో పంటలు మార్కెట్ యార్డుల్లో ధాన్యం తడిసి బోరుమంటున్న రైతులు రేపు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో రేవంత్ ఏరియల్ సర్వే ధాన్యం సేకరణకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సీఎం ఆదేశాలు ఉత్తరాంధ్రలో కొనసాగుతున్న వానలు ప్రభావిత జిల్లాల్లో వాగులు వంకల్లో తగ్గని ఉధృతి రాకపోకలు సాగక ప్రజల ఇబ్బందులు ఏపీలో ఇంకా ముంపులోనే లక్షల ఎకరాలు చేతికొచ్చిన దశలో పంట నీటిపాలైందని రైతుల ఆవేదన ప్రభుత్వం ఆదుకోవాలని వినతి ముందస్తు జాగ్రత్తలతో తుపాను నష్టాన్ని బాగా తగ్గించామన్న పవన్ కృష్ణా జిల్లాలో దెబ్బతిన్న పంటలు పరిశీలించిన డిప్యూటీ సీఎం ఆసియా పసిఫిక్ సదస్సు వేదికగా ట్రంప్ జిన్పింగ్ భేటీ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చ త్వరలోనే కుదురుతుందని సంకేతాలు మొంతా తుపాను ప్రభావంతో కుండపోత వానలు ఉమ్మడి వరంగల్ నల్గొండ మహబూబ్నగర్ జిల్లాలను ముంచేశాయి ఏకధాటిగా కురిసిన భారీ వర్షాలకు వరంగల్ జలదిగ్బంధంలో చిక్కుకోగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది పలు కాలనీలు ముంపులోనే మగ్గుతున్నాయి ఊహించని రీతిలో తీవ్ర తుపాను ఓరుగలను ముంచెత్తింది ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి ప్రధాన రహదారులు జలమయమై జనజీవనం అస్తవ్యస్తంగా మారింది వరంగల్ అండర్ రైల్వే బ్రిడ్జి వద్ద వరద చేరగా వర్ధన్నపేట ఖమ్మం మహబూబాబాద్ వెళ్లే వాహనాలను పోలీసులు దారి మళ్లించారు కాశీబుగ్గ వివేకానంద కాలనీ లక్ష్మీ గణపతి కాలనీల్లో వరద నీరు ఇళ్లల్లోకి చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు హనుమకొండ హంటర్ రోడ్లో సాంఘిక సంక్షేమ హాస్టల్ను వరద చుట్టుముట్టింది హాస్టల్లోని 400 మంది విద్యార్థులను అధికారులు పునరావాస కేంద్రానికి తరలించారు హనుమకొండ జిల్లా వడ్డేపల్లి చెరువు వద్ద జవహర్ కాలనీ గోపాల్పూర్ కాలనీలను ముంచెత్తింది వరంగల్లో భద్రకాళి ప్రాంతానికి రాకపోకలు నిలిచిపోయాయి భద్రకాళి గుడి నుంచి పాలిటెక్నిక్ కాలేజీ వరకు రహదారులు జలమయమయ్యాయి భద్రకాళి రోడ్లోని సరస్వతి ఆలయం నీట మునిగింది మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం ఆకేరు దంతాలపల్లి మండలంలో పాలేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి పాలేరు వాగు ఉధృతితో దంతాలపల్లి పెద్దముప్పారం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి ఆకేరు వాగు లో లెవెల్ వంతెనపై నుంచి ప్రవహిస్తూ ఉండగా నర్సింహులపేట కౌశల్యదేవిపల్లి మధ్య రాకపోకలు నిలిచాయి కంబాలపల్లి వాగులో యువకుడు గల్లంతయ్యాడు బైక్పై వెళుతూ వాగులో గల్లంతైన సంపత్తు కోసం పోలీసులు గాలిస్తున్నారు జనగామ జిల్లా తిమ్మంపేట శివారు వాగులో ఇద్దరు గల్లంతవగా శివకుమార్ అనే వ్యక్తి బయటపడ్డాడు గల్లంతైన డిగ్రీ విద్యార్థిని శ్రావ్య కోసం పోలీసులు గాలిస్తున్నారు నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలం లత్తిపూర్ వద్ద రోడ్డు తెగిపోయింది డిండి ప్రాజెక్టు అలుగుతో శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారి కోతకు గురై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది వాహనాలను అచ్చంపేట మండలం హాజీపూర్ వంగూరు మండలం చింతపల్లి కొండారెడ్డిపల్లి మీదుగా మళ్లిస్తున్నారు నాగర్ కర్నూలులో నాగనూలు చెరువు అలుగులో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యమైంది నాగనూలు చెరువు అలుగు మీదుగా నడుచుకుంటూ వస్తూ ఉండగా ఇద్దరు ప్రమాదవశాత్తు నీటిలో కొట్టుకుపోయారు శ్రీనివాసులు చెట్లను పట్టుకుని బయటకు వచ్చాడు కరుణాకర్ గల్లంతవగా ఉదయం పోలీసులు గాలింపు చేపట్టి మృతదేహాన్ని గుర్తించారు కోడేరు మండలం బావాయిపల్లి వద్ద బొలేరో వాగులో కొట్టుకుపోయింది డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు వనపర్తి జిల్లా ఆత్మకూరు పరమేశ్వర స్వామి చెరువులో మహిళ మృతదేహం లభ్యమైంది మహిళ నిన్న వాగులో గల్లంతై ఉంటుందని భావిస్తున్నారు నల్గొండ జిల్లా భీమారంలో లో లెవెల్ వంతెనపై మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది ఫలితంగా లో లెవెల్ వంతెనపై రాకపోకలు నిలిచిపోయాయి భీమారం నుంచి సూర్యాపేట మిర్యాలగూడ వెళ్లేందుకు అంతరాయం ఏర్పడుతోంది
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు మున్నేరు వాగు మరోసారి ఖమ్మం నగరాన్ని ముంచింది. ఖమ్మం వద్ద మున్నేరు ప్రవాహం 24.7 అడుగులకు చేరగా పలు కాలనీలను వరద చుట్టుముట్టింది. బాధిత కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. మొంతా తుపాను ప్రభావంతో ఎగువన కురిసిన వర్షాలకు ఖమ్మం వద్ద మున్నేరు ఉగ్రరూపు దాల్చింది. దాదాపు 25 అడుగుల వరకు ప్రవాహం పెరగ్గా పరిసర కాలనీలను వరద చుట్టేసింది. పద్మావతి నగర్, వెంకటేశ్వర కాలనీ, బొక్కలగడ్డ, మోతీనగర్లోని నివాసాల్లోకి నీరు చేరింది. పద్మావతి నగర్లో ఓ కార్ల షెడ్లో ఉంచిన కార్లు పదుల సంఖ్యలో కొట్టుకుపోయాయి. అధికారులు మున్నేరు వరదలో మునిగిన నివాసాలను చెందిన 150 మంది బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. కింద గదుల్లో నివాసం ఉండేవారు తమ వస్తువులను ఎగువ అంతస్తుల్లోకి మార్చుకున్నారు. గత ఏడాది వరదను తలచుకుని ముంపు ప్రాంత వాసులు భయంగా ఉన్నారు. ఎగువ నుంచి ప్రవాహం తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఇంకా వరద పెరిగే అవకాశం ఉందనే అంచనాలతో అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. వరద ప్రవాహాన్ని జిల్లా కలెక్టర్ అనుదీప్, మేయర్ నీరజ, ఇతర అధికారులు పరిశీలించారు. పునరావాస కేంద్రాలను పరిశీలించి వారికి కావలసిన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మొంతా తుపాను తెలంగాణలో అన్నదాతలను నష్టాల వలయంలోకి నెట్టింది. అనేక జిల్లాల్లో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోగా నష్టాన్ని తలుచుకుని రైతులు బోరున విలపిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో వరి, పత్తి పంట నేలకొరిగిపోయింది. ప్రభుత్వమే తమను ఊరట కలిగించాలని వేడుకుంటున్నారు. మొంతా తుపాను తెలంగాణలో అన్నదాతలను నట్టేట ముంచింది. పలు జిల్లాల్లో వివిధ దశల్లో ఉన్న పంటలు కుండపోత వానలకు నీటిపాలయ్యాయి. ఆరుగాలం శ్రమించి అమ్మకానికి తెచ్చుకున్న ధాన్యం తడిసి ముద్దయింది. వరంగల్ జిల్లా నర్సంపేట పరిధిలో భారీ వర్షాలకు వరి పంట నేలవాలింది. పత్తి చేలు నీట మునిగాయి. కొన్ని చోట్ల పత్తి నేలరాలింది. చాలా చోట్ల కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. ఖానాపురం మండలంలో చాలా చోట్ల వరి పంట పడిపోయింది. పత్తి రైతుల పరిస్థితి ఇలాగే ఉంది. భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. రేగొండ మండలంలో అధికంగా కురిసిన వర్షానికి రంగయ్య గ్రామంలో మిర్చి, పత్తి, వరి పంటలు నేలబాలాయి. చెరువులు, కుంటలు పొంగి పక్కన ఉన్న పొలాల్లో నీరు చేరగా పంటలు నాశనమయ్యాయి. నోటికాడి ముద్దను మొంతా లాగేసుకుందంటూ రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా నవీపేట శివారులో రైతులు కోత కోసి ఆరబోసిన ధాన్యం చుట్టూ నీళ్లు నిలిచిపోయాయి. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా ధాన్యం త్వరగా తీసుకువెళ్లడం లేదని రైతులు వాపోతున్నారు. డిచ్పల్లి, ఇందల్వాయి, ధర్పల్లి, సిరికొండ, జక్రాన్పల్లి మండలాల్లో వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నీట మునిగింది. పలుచోట్ల వరి పొలాలు నేలకొరిగాయి. డిచ్పల్లిలో వరి కుప్పలు నీట మునిగిపోగా తడిసిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు అనేక అవస్థలు పడుతున్నారు. నిర్మల్ జిల్లా కుబీర్ వ్యవసాయ మార్కెట్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి సోయా, ధాన్యం కుప్పలో నీరు చేరి రైతులు ఆందోళన చెందుతున్నారు. సోయా కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడం వల్ల వ్యవసాయ మార్కెట్ యార్డుకు తెచ్చి పట్టాలు కప్పి భద్రపరుచుకున్నారు. అవన్నీ వర్షానికి తడిసిపోయాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో భారీగా ధాన్యం కొట్టుకుపోయింది. ధాన్యం కుప్పలపై టార్పాలిన్ కవర్లు ఉన్నప్పటికీ వరద ధాటికి ధాన్యం కొట్టుకుపోయింది. మరికొన్ని కుప్పల చుట్టూ భారీగా వరద నీరు చేరింది. తడిసి కొట్టుకుపోయిన ధాన్యాన్ని ఏం చేయాలో తెలియక రైతులు సతమతమవుతున్నారు. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా భారీ వర్షానికి వరి పంట నేలకొరిగింది. మొక్కజొన్న కంకులు మొలకెత్తే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర, రామడుగు, చొప్పదండి మండలాల్లో భారీ వర్షాలు రైతులకు అపార నష్టం కలిగించాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వరద నీరు చేరి ధాన్యం తడిసిపోయింది. గంగాధర వ్యవసాయ మార్కెట్లో వరద నీటిలో ధాన్యం కొట్టుకుపోయింది. చాలా చోట్ల ఇంకా కోత చేపట్టని చేలల్లో పంట నేలపాలైంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్లో ధాన్యం తడిసింది. మరికొంత ధాన్యం వర్షానికి కొట్టుకుపోయింది. మార్కెట్ యార్డ్లో పరిస్థితిని కలెక్టర్ హైమావతి పరిశీలించారు. ఓ మహిళా రైతు ఆమె కాళ్లపై పడి విలపించిన దృశ్యాలు కలచివేశాయి. కలెక్టర్ ఆమెను సముదాయించి వెళుతున్న సమయంలో రైతులు కాన్వాయ్ని అడ్డుకుని న్యాయం చేయాలని కోరారు. ప్రభుత్వం సాయం అందిస్తామని వారికి కలెక్టర్ నచ్చజెప్పారు. నల్గొండ జిల్లాలోనూ తుపాను ప్రభావంతో పత్తి పంటకు నష్టం వాటిల్లింది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వరి, పత్తి, మిర్చి పంటలకు భారీ నష్టం తప్పలేదు. వైరా, సత్తుపల్లి నియోజకవర్గాల్లో వేలాది ఎకరాల్లో వరి పైరు నేలకొరిగింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ధాన్యం సేకరణకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని
సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులు, మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం ప్రతి కొనుగోలు కేంద్రానికి మండల స్థాయిలో ప్రత్యేక అధికారిని నియమించి బాధ్యతలు అప్పగించాలని సూచించారు. అవసరమైన చోట ధాన్యాన్ని దగ్గరలోని ఫంక్షన్ హాల్స్కు తరలించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి ప్రతిరోజు కలెక్టర్కు నివేదిక అందించాలని స్పష్టం చేశారు. నిర్లక్ష్యం వహించే అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్, ఎస్పీ సంయుక్తంగా పర్యవేక్షణ కేంద్రం ఏర్పాటు చేసుకోవాలని సూచించిన రేవంత్ రెడ్డి దెబ్బతిన్న రోడ్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ట్రాఫిక్ మళ్లించాలని పేర్కొన్నారు. చెరువులు, వాగులు, మేజర్, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, లో లెవెల్ కల్వర్ట్ల వద్ద పరిస్థితులను గుర్తించి స్థానికులను ముందే అప్రమత్తం చేయాలని పేర్కొన్నారు. రేపు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేయాలని నిర్ణయించారు. తుపాను ప్రభావిత జిల్లాల్లో ఇన్ఛార్జి మంత్రులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలన్న సీఎం ప్రజలను ఆదుకునే ప్రయత్నం చేయాలని సూచించారు. ప్రజలను ఆదుకునేందుకు అవసరమైన అన్ని ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. మొంతా తుపాను తీరం దాటినా ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో వర్షాలు భారీగా పడుతున్నాయి. నదులు, వాగులు, వంకలు పొంగిపొలుతున్నాయి. జలాశయాలు నిండు కుండలుగా మారగా పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి. అనేక చోట్ల రోడ్లపై వరద చేరగా చాలా గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మొంతా తుపాను నుంచి తేరుకోకముందే శ్రీకాకుళం జిల్లాలో మళ్లీ చాలా చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం పట్టణంలో ఉదయం నుంచి వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకుని భారీ వాన కురిసింది. మందస, టెక్కలి, కోటబొమ్మాళి, నందిగాం మండల పరిధిలో ఓ మోస్తరు వాన పడుతోంది. పార్వతీపురం, మన్యం జిల్లాలో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. నదులు, వాగులు, వంకలు పొంగిపొలుతున్నాయి. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం విజయరామరాజుపేట తాచేరు డైవర్షన్ కాజ్వే కొట్టుకుపోయింది. కురిసిన వర్షాలకు భారీ గండిపడింది. ముందు జాగ్రత్తగా ఈ మార్గంలో రాకపోకలు నిషేధించారు. రాంబిల్లి మండలం వైలోవ గ్రామ సమీపంలో శారదా నది ఉధృతికి సమీప గ్రామాలు ముంపునకు గురయ్యాయి. రైవాడ జలాశయం నుంచి నీరు విడిచిపెట్టడంతో శారదా నదిలో గంటకు వరద పెరుగుతోంది. ఫలితంగా నది ఉధృతికి గండ్లు పడుతున్నాయి. కొత్తూరు సమీపంలో మైనర్ శారదా నది ఒడ్డున ఓ తోటలో ఒక కుటుంబం చిక్కుకుంది. రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఆ కుటుంబాన్ని తాళ్ల సాయంతో బయటకు తీసుకొచ్చాయి. ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలోకి వరద నీరు చేరగా భక్తుల రాకను ఆపేశారు. అనకాపల్లి, కసింకోట మండలాల్లో అనేక లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దేవరాపల్లి మండలం రైవాడ జలాశయంలోకి వరద పోటెత్తుతోంది. జలాశయం 4 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ఏలూరు జిల్లా పశ్చిమ ఏజెన్సీ మండలాల్లో భారీ వర్షం జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. బుట్టాయిగూడెం, పద్మవరిగూడెంలోని తూర్పు కాలువ, పశ్చిమ కాలువ, అల్లి కాలువ, శుద్ధ కాలువతో పాటు కొండవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. రహదారులపై వర్షపు నీరు భారీగా చేరగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జంగారెడ్డిగూడెంలో యంత్రాల సహాయంతో సిబ్బంది నీటిని తొలగిస్తున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు కొంగువారిగూడెం ఎర్రకాలువ జలాశయం నిండుకుండలా మారింది. జలాశయం నుంచి అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచెర్ల మండలం కీసర వద్ద కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ నుంచి భారీగా వరద వస్తోంది. కంచికచెర్ల మండల పరిధిలోని నదీ పరివాహక గ్రామాల్లో రెవెన్యూ, పోలీసు అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. తెలంగాణలో భారీ వర్షాలతో పెనుగంచి ప్రోలు వద్ద మున్నేరు నది ఉగ్రరూపం దాల్చింది. కాజ్వే పై నుంచి వరద ప్రవహిస్తోంది. పోలీసులు, రెవెన్యూ అధికారులు అప్రమత్తమై రాకపోకలు నిలిపివేశారు. వరద ఉధృతికి పెనుగంచి ప్రోలు పరిసర ప్రాంతాల్లో పలు ఆలయాలు నీట మునిగాయి. వత్సవాయి మండలం పోలంపల్లి వద్ద మున్నేరు ఆనకట్ట నుంచి 1,05,000 క్యూసెక్ల వరద వస్తోంది. లింగాల కాజ్వేపై వరదతో రాకపోకలు నిలిచిపోయాయి. బాపట్ల జిల్లా అద్దంకి మండలం మోదేపల్లి వద్ద చిలకలేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రవాహ ఉధృతికి వాగుపై ఉన్న బ్రిడ్జి ధ్వంసమవగా రాకపోకలు నిలిచిపోయాయి. ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ రిజర్వాయర్ నుంచి 1,30,000 క్యూసెక్ల వరదను దిగువకు వదులుతున్నారు. నదీ పరివాహక గ్రామాలు జలమయం అయ్యాయి. పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి. నాగులుపాడు మండలంలో మద్దిలపాడు ముస్లిం కాలనీని వరద ముంచెత్తింది. ఒంగోలు చీరాల జాతీయ రహదారిపై వరద నీరు ప్రవహిస్తోంది. రాకపోకలకు అంతరాయం కలిగింది. చీరాల నుంచి ఒంగోలు వైపు వచ్చే వాహనాలను నాగులుపలపాడు నుంచి వేరే మార్గానికి మళ్లించారు. నెల్లూరు జిల్లా పెన్నా నదిలో ఇరుక్కున్న బోట్ల ఎట్టకేలకు వెలికితీశారు. పెన్నా నదిలో ఇసుక తవ్వకాల కోసం తెప్పించి 2 రోజుల క్రితం తాడుతో బోట్లను కట్టేశారు. వర్షాలకు ప్రవాహం పెరిగి తాళ్లు తెగిపోయాయి. 3 బోట్లు కొట్టుకుపోయాయి. నిన్న 2 పడవలను గట్టుకు తరలించిన అధికారులు ఇవాళ 35 టన్నుల బరువున్న భారీ పడవను బయటకు తీశారు. ఆ పడవ అలాగే కిందకు వెళ్తే పెన్నా వారధి గేట్లకు ఢీకొని పెద్ద నష్టం జరిగేదని అధికారులు తెలిపారు. వర్షాలు, జలాశయాల నుంచి వచ్చే వరదతో నంద్యాల సమీపంలోని మద్దిలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. నంద్యాల మండలం భీమవరం గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. కుందు నది వంతెనపైకి వరద చేరగా రాకపోకలను నిలిపివేశారు.
మొంతా తుపాను ఆంధ్రప్రదేశ్లోని అన్నదాతలను నట్టేట ముంచింది. పలు జిల్లాల్లోని లక్షల ఎకరాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. చేతికొచ్చిన దశలో పంట నీట మునగడంతో రైతులు బోరుమంటున్నారు. పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదని వాపోతున్నారు. ప్రభుత్వమే నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. మొంతా తుపాను ఆంధ్రప్రదేశ్లో రైతులను కన్నీటి పాలు చేసింది. చాలా ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు పంట పొలాలు నీట మునిగాయి. ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ రిజర్వాయర్ పరివాహక గ్రామాల్లోని పొలాలు పూర్తిగా నీట మునిగాయి. చేతికొచ్చిన దశలో పంట నీటిపాలవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. మొంతా తుపాను తమను నట్టేట ముంచిందని పల్నాడు జిల్లా రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొల్లడంతో ఎడ్లపాడు గ్రామంలో వారి పత్తి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో పంట పొలాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. కురిసిన వర్షాలకు పత్తి, మిర్చి, కంది, పొగాకు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. గుంటూరు జిల్లా కాకుమాను మండలం అప్పాపురం సమీపంలో నల్లమడ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. నల్లమడ వాగు కొమ్మమూరు కాలువ కలిసిన ప్రాంతంలో కట్టపై నుంచి పోటెత్తిన వరద వరి పొలాలను ముంచింది. పెదనందిపాడు, గార్లపాడు సమీపంలోనూ కట్టలు ధ్వంసమై పొలాల్లోకి నీరు చేరింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మరో వారం రోజుల్లో చేతికి వస్తుందనుకున్న వరి పంట నేలవాలింది. ఇప్పటికే ఎకరానికి 30,000 రూపాయలు పెట్టుబడి పెట్టామని, నేలనంటిన పంటను నూర్పిడి చేయడానికి అధిక మొత్తంలో ఖర్చవుతుందని రైతులు చెబుతున్నారు. దిగుబడి 5 నుంచి 6 బస్తాలు తగ్గుతుందని వాపోతున్నారు. 4,700 ఎకరాల్లో వరి నేలవాలినట్టు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. తుపాను ప్రభావం కోనసీమ జిల్లాలో వ్యవసాయ, ఉద్యాన పంటలకు అపార నష్టం వాటిల్లింది. 15 రోజుల్లో ఖరీఫ్ వరి కోతలు మొదలు కానుండగా తుపాను ప్రభావంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. జిల్లాలో 1,66,000 ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు చేస్తే ప్రాథమిక అంచనా ప్రకారం 78,067 ఎకరాల్లో నేల కొరిగింది. మరో 21,847 ఎకరాలు ముంపులో ఉన్నాయి. 43,903 మంది రైతులు నష్టపోయారని అధికారులు తెలిపారు. 3,981 ఎకరాల విస్తీర్ణంలో అరటి, తమలపాకు, బొప్పాయి పంటలు దెబ్బతిన్నాయి. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో పంటలు దెబ్బతిన్నాయి. పలుచోట్ల తమలపాకు తోటలు నేల కొరిగాయి. ఎడతెరిపి లేని వానలకు శ్రీకాకుళం జిల్లాలోని మందస, టెక్కలి, కోటబొమ్మాళి, నందిగాం మండలాల్లోని పొలాలు నీట మునిగాయి. తుపాను ప్రభావం నుంచి తేరుకోకముందే మళ్లీ వానలు పడుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. మొంతా తుపానును దృష్టిలో పెట్టుకుని ముందస్తుగా తీసుకున్న చర్యలతో నష్టాన్ని బాగా తగ్గించగలిగినట్లు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. సీఎం చంద్రబాబు ముందు చూపు వల్ల చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు వివరించారు. కృష్ణా జిల్లా కోడూరు మండలం ఇస్మాయిల్ బేగ్పేటలో దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు. బురదలో దిగి నీట మునిగిన పంటలను పరిశీలించిన పవన్ రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలు తెలుసుకున్నారు. తుపాను ప్రభావంతో కృష్ణా జిల్లా వ్యాప్తంగా జరిగిన పంట నష్టంపై ఫోటో ప్రదర్శనను తిలకించారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో బాగా నష్టం జరిగిందన్న పవన్ 46,000 హెక్టార్లలో వరి, 14,000 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలకు బియ్యం ఉచితంగా ఇస్తున్నట్లు వివరించిన పవన్ పునరావాస కేంద్రాల్లో అన్ని సదుపాయాలు కల్పించినట్లు గుర్తు చేశారు. ఇళ్లకు వెళ్లే సమయంలో ఒక్కో కుటుంబానికి 3,000 ఇస్తున్నామని తెలిపారు. ఆక్వా రైతుల ఇబ్బందులు తన దృష్టికి వచ్చాయన్న పవన్ సీఎంతో మాట్లాడి పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. గ్రామాల్లో రోడ్ల మరమ్మతులను యుద్ధ ప్రాతిపదికన చేస్తామని తెలిపారు. డ్యామేజ్ ఇంపాక్ట్ చాలా తగ్గిందని చెప్పాలి. డ్రైన్ అవుట్ఫాల్ స్లూయిస్ కి సంబంధించి దీని స్థానంలో కొత్త బ్రిడ్జ్ ఉంటే బాగుంటుంది అనేది మరి ప్రత్యేకంగా చెప్తా ఉన్నాం. ఇది కనుక చేయగలిగితే 60% దివసంకి ఒక హెల్ప్ చేయాలి. ఇవన్నీ నాబార్డ్ నిధుల ద్వారా కానీ లేదంటే ఇంకేమైనా ప్రత్యామ్నాయ సోర్సెస్ ఏమైనా వెతికి త్వరలో పూర్తి చేయాలని దీని మీద ఒక కాంక్రీట్ యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టాం. ఎదురుమండి గొల్లమంద నాగాలంక మండలంలో ప్రత్యేకించి ఒక కోతకు గురైపోయింది. ఏం చేయాలి, దానికి రోడ్డుకి 13.8 కోట్లతోటి నిన్నే టెండర్స్ కూడా పూర్తి చేసాం. 10,000 మందికి దీనివల్ల లబ్ధి ఉంటుంది. మొంతా తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు గోదావరిలో ప్రవాహం మరోసారి పెరిగింది. ఎగువ నుంచి శ్రీరామసాగర్ ప్రాజెక్టుకు 1,09,000 క్యూసెక్ల వరకు వరద వస్తూ ఉండగా 32 గేట్ల ద్వారా 1,00,000 క్యూసెక్ల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీరామసాగర్ ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 1,091 అడుగులు కాగా అంతే మొత్తాన్ని నిర్వహిస్తున్నారు. మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా అంతే మొత్తం టీఎంసీల నీటి నిల్వ కొనసాగిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టుకు 20,514 క్యూసెక్ల వరద వస్తుండగా అంతే మొత్తాన్ని దిగువకు వదులుతున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 17.8 టీఎంసీలకు అంతే మొత్తం నిర్వహిస్తున్నారు.
పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి జలాశయానికి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి 50,000 క్యూసెక్కులు, కడెం ప్రాజెక్టు నుంచి 36,000 క్యూసెక్కులు, నది పరివాహక ప్రాంతాల నుంచి 94,585 క్యూసెక్కుల వరద చేరుతోంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు 23 గేట్లు ఎత్తి 2 లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని దిగువకు వదులుతున్నారు. స్థానికంగా కురిసిన వర్షాలకు దిగువ కృష్ణాలో వరద పోటెత్తింది. నాగార్జున సాగర్ జలాశయానికి 3,20,000 క్యూసెక్ల వరకు వరద కొనసాగుతూ ఉండగా 20 గేట్లు ఎత్తి అంతే మొత్తం నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా వరద నీటితో ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. దిగువన పులిచింతల, ప్రకాశం బ్యారేజీల నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీకి 2,74,000 క్యూసెక్లు వస్తూ ఉండగా అంతే మొత్తం నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. యూసుఫ్గూడలోని ఓ హోటల్లో మంత్రులు దోశలు వేస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. శ్రీకృష్ణనగర్లో ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలతో కలిసి మంత్రులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ర్యాలీ నిర్వహించారు. అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే పలు అభివృద్ధి కార్యక్రమాలను జూబ్లీహిల్స్లో చేపట్టామని పొన్నం, ఉత్తమ్ వెల్లడించారు. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపిస్తే మరింతగా జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోతేనే అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఆ పార్టీ ఇచ్చిన గ్యారంటీలు, హామీలను అమలు చేస్తుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం క్షేత్రస్థాయి వాస్తవాలను గ్రహిస్తున్నట్లు కనిపిస్తోందని విమర్శించారు. అందుకే పరువును కాపాడుకోవడానికి జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంగా ఆపదముక్కులు ముక్కుతోందని విమర్శించారు. ఇందులో భాగంగానే సినీ కార్మికులకు అడ్డగోలు వాగ్దానాలు చేయటం, అజారుద్దీన్ను క్యాబినెట్లోకి తీసుకుంటోందని కేటీఆర్ ఆరోపించారు. అటు జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలతో కలిసి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. సోమాజిగూడ క్లస్టర్ శ్రీనగర్ కాలనీ పరిధిలో పాదయాత్ర చేశారు. ఇంటింటికి వెళ్లి ఓట్లు అడిగారు. శాంతియుత అణుశక్తికి భారత్ అండగా నిలుస్తుందని ఎంపీ పురంధేశ్వరి తెలిపారు. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో అంతర్జాతీయ అణుశక్తి సంస్థ నివేదికపై భారత్ ప్రకటనను పురంధేశ్వరి వినిపించారు. అణు విజ్ఞాన సాంకేతికతను శాంతియుతంగా, సురక్షితంగా, భద్రంగా వినియోగించుకోవడంలో ఐఏఈఏ పోషిస్తున్న కీలక పాత్రకు భారత్ తరపున మద్దతు ప్రకటించారు. అణు విద్యుత్ పరిశోధనల్లో భారత్ సాధించిన పురోగతి అసాధారణమైందని పురంధేశ్వరి వివరించారు. As a responsible nuclear power with advanced technology, India remains committed to expand peaceful applications of nuclear technology. India has a robust nuclear safety culture and an impeccable safety record. India will continue to support the agency in its efforts. ఆర్జేడీ, కాంగ్రెస్ బీహార్ను ఎప్పటికీ అభివృద్ధి చేయలేవని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆ పార్టీలు దశాబ్దాలుగా బీహార్ను పాలించినా ద్రోహం, తప్పుడు వాగ్దానాలు మాత్రమే ఇచ్చాయని ఆరోపించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముజఫర్పూర్లో నిర్వహించిన సభలో ప్రధాని పాల్గొన్నారు. ఆర్జేడీ, కాంగ్రెస్ మధ్య ఉన్న సంబంధం నీళ్లు, నూనె లాంటిదని ఈ సందర్భంగా ప్రధాని మోదీ విమర్శించారు. ఈ 2 పార్టీల నేతలు బయటకు కలిసి ఉన్నట్టు కనిపించినా అంతర్గతంగా కొట్టుకుంటూనే ఉంటారని ఆరోపించారు. బీహార్లో ఆర్జేడీ పాలనలో 35,000 నుంచి 40,000 కిడ్నాప్లు జరిగాయని ప్రధాని ఆరోపించారు. రౌడీలు వాహన షోరూంలను దోచుకునేవారని చెప్పారు. ఛట్ పూజను కాంగ్రెస్, ఆర్జేడీ డ్రామాగా పేర్కొన్నాయని, ఈ అవమానాన్ని బీహార్ ప్రజలు ఎన్నేళ్లైనా మరువరని ప్రధాని చెప్పారు. ఛట్ పండుగకు యునెస్కో వారసత్వ గుర్తింపు తీసుకువచ్చేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. వికసిత్ భారత్ కోసం వికసిత్ బీహార్ కీలకమని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం తీవ్ర రూపు దాల్చిన వేళ ఇరు దేశాల అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, షీ జిన్పింగ్ సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. దక్షిణ కొరియాలో జరుగుతున్న ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార సదస్సులో భాగంగా సమావేశమైన ఇరువురు నేతలు అమెరికా, చైనా వాణిజ్య ఒప్పందంపై నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించడంపై చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ఈ భేటీ అద్భుతంగా జరిగిందన్న ట్రంప్ కొన్ని అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమావేశం తర్వాత చెప్పారు. ఇదే సమయంలో చైనాపై విధించిన సుంకాలను 10% తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయంతో చైనా నుంచి చేసుకునే దిగుమతులపై సుంకాలు 57 నుంచి 47% దిగివస్తాయన్నారు. అమెరికా సోయాబీన్ ఉత్పత్తుల కొనుగోళ్లను తక్షణమే పునరుద్ధరించేందుకు చైనా అంగీకరించినట్టు చెప్పారు. చైనా నుంచి అరుదైన ఖనిజాల దిగుమతులకు అంగీకారం కుదిరినట్టు ట్రంప్ చెప్పారు. త్వరలోనే ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదరనున్నట్లు సంకేతాలిచ్చారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధం ముగింపు కోసం అమెరికాతో కలిసి పనిచేసేందుకు చైనా అంగీకరించినట్లు తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్లో చైనా పర్యటనకు వెళతానని, జిన్పింగ్ కూడా అమెరికాకు వచ్చేందుకు ఆసక్తిగా ఉన్నారని చెప్పారు. చాలా ఏళ్ల తర్వాత ట్రంప్ను కలిసినందుకు ఆనందంగా ఉందని జిన్పింగ్ అన్నారు. ఇరు దేశాల సంబంధాలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తానన్నారు. రష్యా, చైనాలు తమ ఆయుధ సంపత్తిని విస్తరిస్తున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అణ్వాయుధ పరీక్షలు తిరిగి ప్రారంభించాలని డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ను ట్రంప్ ఆదేశించారు.
ప్రపంచంలోని ఇతర దేశాల కంటే అమెరికా ఎక్కువ అణ్వాయుధాలు కలిగి ఉందని, తన మొదటి పదవీ కాలంలోనే ఇది సాధించినట్టు ట్రూత్ మాధ్యమంలో ట్రంప్ తెలిపారు. వాటికి విపరీతమైన విధ్వంసకర శక్తి ఉన్నందున పరీక్షలు జరిపేందుకు ఇష్టపడలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం అణ్వాయుధ కార్యక్రమాల్లో రష్యా 2వ స్థానంలో, చైనా 3వ స్థానంలో ఉన్నాయని ట్రంప్ తెలిపారు. 5 ఏళ్లలోపు రష్యా, చైనాలు అణ్వాయుధాల్లో తమతో సమానంగా ఉంటాయని చెప్పారు. ఇతర దేశాలు అణు కార్యక్రమాలు విస్తరిస్తున్నందున అమెరికా సైతం అణ్వాయుధ పరీక్షలను తిరిగి ప్రారంభించాలని తాను యుద్ధ శాఖను ఆదేశించినట్టు ట్రంప్ వివరించారు. ఈ ప్రక్రియ వెంటనే ప్రారంభమవుతుందన్నారు. అమెరికా సైన్యం ఇప్పటికే అణ్వాయుధ వార్ హెడ్ను ప్రయోగించగల క్షిపణులను క్రమం తప్పకుండా పరీక్షిస్తోంది. అయితే 1992 నుంచి అణ్వాయుధ పరీక్షలపై నిషేధం ఉన్నందున ఆయుధాలను ప్రయోగించలేదు. ముఖ్యాంశాలు మరోసారి. మొంతా పంజాకు విలవిల్లాడిన ఓరుగల్లు, ఏర్లను తలపిస్తున్న రహదారులు, ముంపులోనే అనేక కాలనీలు, అస్తవ్యస్తమైన జనజీవనం. ఖమ్మంను ముంచెత్తిన మున్నేరువాగు, జలదిగ్బంధంలో లోతట్టు కాలనీలు, పునరావాస కేంద్రాలకు ప్రభావిత ప్రాంతాల ప్రజలు. తెలంగాణలో అన్నదాతలను నట్టేట ముంచిన తుపాన్, పొలాల్లో పంటలు, మార్కెట్ యార్డుల్లో ధాన్యం తడిసి బోరుమంటున్న రైతులు. రేపు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రేవంత్ ఏరియల్ సర్వే, ధాన్యం సేకరణకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సీఎం ఆదేశాలు. ఉత్తరాంధ్రలో కొనసాగుతున్న వానలు, ప్రభావిత జిల్లాల్లో వాగులు వంకల్లో తగ్గని ఉధృతి, రాకపోకలు సాగక ప్రజల ఇబ్బందులు. ఏపీలో ఇంకా ముంపులోనే లక్షల ఎకరాలు, చేతికొచ్చిన దశలో పంట నీటిపాలైందని రైతుల ఆవేదన, ప్రభుత్వం ఆదుకోవాలని వినతి. ముందస్తు జాగ్రత్తలతో తుపాను నష్టాన్ని బాగా తగ్గించామన్న పవన్, కృష్ణా జిల్లాలో దెబ్బతిన్న పంటలు పరిశీలించిన డిప్యూటీ సీఎం. ఆసియా పసిఫిక్ సదస్సు వేదికగా ట్రంప్ జిన్పింగ్ భేటీ, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చ త్వరలోనే కుదురుతుందని సంకేతాలు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.